విజయకిరణ్ గారు, మొత్తానికి ఆధారాలు లేని ఆరోపణలు, వాటిలో నువ్వు ఎస్ఐ పై దాడి చేసినప్పుడు అనే వ్యాఖ్యలు జనసేన అధినేత చేశారు. అంతకుముందు కూడా మాట్లాడినట్టున్నారు. అంటే పులివెందుల ఎస్ఐ మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాడి చేశారని. ఈ వ్యాఖ్యలకి ఎక్కడ ఆధారాలు లేవు కదా. ఇప్పుడు కొన్నిటికి ఆధారాలు ఉంటాయి, కొన్నిటికి ఆధారాలు ఉండవు. వాస్తవమే అప్పుడు అధికారం లేదని రెడ్డి గారే ఒప్పుకున్నారు. అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు లేరు. ఇప్పుడు పోలీసుని ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే, ఇవాళ బండారు సత్యనారాయణ గారి మూర్తి మీద కేసు పెట్టడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కార్యకర్తలు లేరా? లేదు. అదే గుంటూరులో పట్టాపురంలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్హెచ్ఓ ఉన్నాడు కదా. కేవలం దళితుడు ఎస్హెచ్ఓగా ఉన్న పోలీస్ స్టేషన్ లో, దళితుడు ఎస్హెచ్ఓ ఉన్న స్టేషన్ లోనే ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయించారు? వాళ్ళే పెట్టొచ్చు కదా. అంటే పోలీసుల్ని ఏ రకంగా ఎంత స్థాయి దిగజార్చి వాళ్ళు పనిచేస్తున్నారో ఒకటి మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక రెడ్డి గారు అంటూ, మీరు కింద పని చేయడానికి రాలా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పని చేయడానికి వచ్చారు. ఒకరి కింద పని చేయడానికి వచ్చే వాళ్ళు ఇద్దరూ కాదు. వీళ్ళ ప్రయత్నం ఏ కాడికి ఇగో హట్ చేసి ఈ కార్యకర్తల మధ్య, లీడర్ల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనే వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, అనుభవంలో చూశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ పరిస్థితి ఉంటది. కడు పేద కుటుంబంలో పుట్టి, ఎటువంటి రాజకీయ అండదండలు లేకుండా, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, కేవలం స్వయం కృషితో 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకొని విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా సొంత కాళ్లపై నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. స్వయం కృషితో సినీ ఇండస్ట్రీ, పొలిటికల్ స్టార్, సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ స్వయం కృషితో వచ్చిన ఫిలిం స్టార్ అయితే, పొలిటికల్ లో స్వయం కృషితో వచ్చిన పొలిటికల్ స్టార్ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఒకటి విజయకిరణ్ గారు, స్వయం కృషి అనే దానికి ముందు తెలుగుదేశం అంటే ఎన్టీ రామారావు గారి తెలుగుదేశంతోనే కదా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి సొంతగా ఒక పార్టీ పెట్టి. నేను చెప్పేది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు? రాజశేఖర రెడ్డి గారి లెగసీని పట్టుకొని ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సొంతగా ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీకు అర్థం కాదు. మీకు అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, నేను చెప్పేది ఆయన వ్యక్తిత్వం గురించి, మీరు పార్టీ గురించి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మీరు చెప్తారు రామారావు నేను ఓడగొడతానని 1984-83లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో అనామకుడు పోటీ పెడితే, రామారావు గారు పెడితే ఆయన మీద ఓడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు విజయమ్మ గారు ఎవరి చేతిలో ఓడిపోయారు? లేరు కాబట్టి, మీతో పాటుగా విజయమ్మ గారు లేరు కాబట్టి, ఎందుకంటే మాట్లాడతారు. ఈ రోజు పార్టీ గుంజుకొని ఎన్టీ రామారావు పార్టీకి పార్టీ పెట్టుకోవడం, పార్టీ ఎవడో శివకుమార్ అని పెడతారు కొనుక్కొచ్చిన. మీరు పార్టీల గురించి, పార్టీలు పెట్టడం మీకు పార్టీ పెట్టే ఎలాగో గెలిచారు ఒప్పుకుంది. ప్రజలు ఎన్నుకున్నారా లేదా? ఎన్టీ రామారావు గారు ఎపిసోడ్ తర్వాత 99లో ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిస్తే వాళ్ళ గొప్ప, గెలవబోతున్న వీళ్ళ గొప్ప విషయం చెప్పండి. చంద్రబాబు గారిని డిఫేమ్ చేయాలి, చంద్రబాబు గారు గొప్పతనాన్ని ఒప్పుకోరు. 32 కేసులు పెట్టుకున్న వాళ్ళు దొంగ అవుతారా? 300 కోట్లు డెవలప్మెంట్ సెంటర్ పెట్టి పిల్లలకి ఉద్యోగాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గొప్పదానికి ఆన్సర్ చెప్పండి. అంబేద్కర్ గారి పేరు తీసినాక దళితులు మీతో ఎందుకు ఉండాలో చెప్పండి. ఇవన్నీ తప్పుడు మాటలు. వాళ్ళకెళ్ళి లేరు కాబట్టి దళితులకు 50%, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు వినయ